నీకు రోషం ఉంటే, నిజంగా దేవుని మాటలు తీవ్రంగా తీసుకుంటే, కనీసం అట్లా ఒకేసారి 10 రోజులు ఉండకపోయినా కనీసం 2 రోజులు, ఒక రోజంతా, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, క్రమక్రమంగా. డేస్ వేస్ట్ అయిపోతాయి అనుకోవద్దు, రోజులు వ్యర్థమైపోతాయి అనుకోవద్దు. అవే శక్తివంతమైన రోజులు. నువ్వు దేవుని ముందు కూర్చున్న రోజులే శక్తివంతమైన రోజులు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు తిరిగిన రోజులే వేస్ట్ అయిపోయిన రోజులు. నువ్వు అనుకుంటావు నేను ఒట్టిగా కూర్చుంటే ఏం వచ్చిందని. ఒట్టిగా ఆడ కూర్చున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావు, మోకాళ్ళ మీద కూర్చున్నావు, ఒక విషయం కోసం కనిపెట్టు కూర్చున్నావు. నీ పట్టుదల దేవునికి అర్థమైపోవాలి, నీ తీర్మానం మొండిదని దేవునికి అర్థమైపోవాలి. కూర్చుందంటే వదలదురా నాయన నన్ను, గాబ్రియల్ పోయా పని చేయపో అనాలి దేవుడు. అదిగో మా మొండి శాలిటీ కూర్చుంది, ఇంక వదలదు. ఇక 2 రోజులైనా 3 రోజులైనా ఇంక అదే అంశం చేస్తానే ఉంటుంది, ఇంక వదిలిపెట్టదు మొండిది. ఓ గాబ్రియల్